హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ల పంపిణీలో చాలా మార్పులు అయితే చేసింది. ముఖ్యంగా ఈ జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో దాదాపు 895 కొత్త పెన్షన్లను యాడ్ చేసిందనమాట. అలానే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఈ మే నెలలో దరఖాస్తులు చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ అయినటువంటి అప్లికేషన్స్ కూడా ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. అంటే వారికి కూడా పెన్షన్స్ అనేవి వస్తాయన్నమాట ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి. అలానే జూన్ 12న పెన్షన్స్ అనేటివి వితంతువులకైతే ఇవ్వబోతున్నారు అని చెప్పి సమాచారం అయితే ఉంది. నిజంగా ఇస్తారా లేదనేది చెప్తాను. ఇలా పెన్షన్లకు సంబంధించి మార్పులు అనేటివి ఉన్నాయండి. మనకు మొత్తంగా 2 విడతలకైతే ఈ జూన్ నెలలో పెన్షన్లు అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఒకటొచ్చేసి జూన్ 1, 2 తేదీల్లో పంపిణీ చేస్తారు. ఇంకొకసారి వచ్చేసి జూన్ 12న అయితే మరొకసారి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి క్యాబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే అందించింది. కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను, జూన్ నెల పెన్షన్లకు ఎవరికి అవకాశం ఉంటుంది. ఎవరికి 4,000 రూపాయలు, ఎవరికి 10,000 రూపాయలు, ఎవరికి 6,000 రూపాయలు, ఎవరికి 15,000 రూపాయలు ఇస్తారనేది చాలా క్లియర్గా పిన్ టు పిన్ చెప్తాను. మీకు ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అనేది తెలియచేయండి. అలానే మీరు ఇక్కడ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ ద్వారా రికమెండ్ అయితే అవుతుంది. అలానే నాకు కూడా కొంచెం హెల్పర్ అవుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ జూన్ నెల 1, 2 తేదీల్లో మామూలుగా ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు అయితే ఏ విధంగా జరుగుతాయో అలానే మీకు గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే ఇంటికి వచ్చి పెన్షన్స్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. అయితే ఈసారి మాత్రము ఈ జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లలో 2 సార్లు అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. మొదటిసారిగా వచ్చేసి జూన్ 1, 2 తేదీల్లో అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ 895 కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఇచ్చారు. అంటే 895 కొత్త పెన్షన్లను ఈ జూన్ నెలలో యాడ్ చేశారనమాట. యాడ్ చేయబడినటువంటి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2025 సంవత్సరం నుంచి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ల కొరకు దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ యొక్క కిడ్నీ, హార్ట్ ట్రాన్స్పరెంట్ ఆపరేషన్స్ చేసుకున్నటువంటి వాళ్ళు, అలానే డయాలసిస్ రోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దాదాపు 1275 ఓకేనా 1275 అప్లికేషన్స్ అనేటివి రాగా ఈ యొక్క 1275 కొత్త పెన్షన్లలో ప్రభుత్వము 895 కొత్త పెన్షన్లకు అవకాశం అనేది అందించింది. వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి ఎలిజిబుల్ లిస్టులోకి అయితే తీసుకువస్తూ జూన్ నెలలో వాళ్ళకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పారు. ఇలా ఎవరైతే ఈ 2025లో దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ జూన్ 1, 2 తేదీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగనుంది. వారికి మంజూరు పత్రాలు కూడా అందించడం జరుగుతుంది. ఇది మొదటి విడతలో పెన్షన్ల పంపిణీలో భాగంగా 895 కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం. ఇకపోతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మే నెలలో అయితే దరఖాస్తులు చేసుకుని ఉంటారనమాట. స్పోర్ట్స్ కేటగిరీ కింద అంటే ఇక్కడ ఆల్రెడీ భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో ఏదో ఒక పెన్షన్ అనేది పొందుతూ ఉంటారనమాట. ఆయన చనిపోయినట్లయితే వారి యొక్క భార్యకు అందించేటువంటి పెన్షన్నే స్పోర్ట్స్ పెన్షన్స్ అని అంటారనమాట. ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు ఎవరైతే ఈ మే నెలలో దరఖాస్తులు చేసుకొని ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ జూన్ నెలలోనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. జూన్ 1, 2 తేదీల్లోనే వారికి పెన్షన్ అనేది అందించడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు సమాచారం. ఇలా మొదటి విడతలో వచ్చేసి ఈ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు అంటే మామూలుగా ప్రతి నెల కూడా తీసుకునేటువంటి పెన్షన్లు, అలానే 895 కొత్త పెన్షన్లు, వీటితో పాటుగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తు చేసుకొని ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు వీళ్ళకి సంబంధించి మొదటి విడతకైతే జరుగుతాయన్నమాట జూన్ 1, 2 తేదీల్లో. ఇక జూన్ 12న ఎవరికి పెన్షన్స్ ఇస్తారు అనే దాని మీద మనం ఇప్పుడు క్లుప్తంగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. జూన్ 12న ఇచ్చేటువంటి పెన్షన్ల గురించి సమాచారాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్లపై ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12, 2026 నుంచి కొత్త వితంతుల పింఛన్ల మంజూరు ప్రారంభం కానుందని చెప్పి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అయితే ప్రకటించారండి. ఇక్కడ జూన్ 12న దాదాపు రాష్ట్రంలో 1,53,000 మంది కొత్త లబ్ధిదారులను గుర్తించారు. వితంతుల కేటగిరీకి సంబంధించి ఇక్కడ 4,000 రూపాయలు అయితే వీరికి అందించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వము 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 12న ఈ యొక్క పెన్షన్లు అనేటివి
ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు సమాచారం అయితే అందించారనమాట. జూన్ 12న వితంతువులకు సంబంధించి అయితే ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వారికి పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుందని చెప్పి సమాచారం అయితే అందించారు. అయితే ఇక్కడ మనకు అవకాశం అని చెప్తున్నారు ఒకవైపు, మరోవైపు వచ్చేసి ఆ రోజే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో దీని మీద క్లారిటీ అనేది ఇంకొన్ని రోజులు గడిస్తే మనకు ఇంకా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. జూన్ 12న మాత్రం కొత్త పెన్షన్లు అనే సమాచారం మాత్రము 100% జెన్యూన్గా ఉన్నటువంటి నిజమైన వార్తే. అయితే ఈ జూన్ 12న ఇవ్వబోతున్నటువంటి వితంతుల మహిళలకు సంబంధించి కూడా ఎక్కువగా ఎవరికి ప్రయారిటీ ఉంటుందంటే పెండింగ్లో ఉన్నటువంటి అర్హులైనటువంటి దరఖాస్తుదారులు. అంటే ఇక్కడ గత ప్రభుత్వంలో దరఖాస్తులు చేసుకొని 6 స్టెప్ వ్యాలిడేషన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకొని ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారు ఇప్పటికీ కూడా లైవ్లో వితంతువులుగానే ఉండినట్లయితే వారికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుందని చెప్పి ప్రభుత్వము చాలా గట్టిగా అయితే చెప్తోంది. సో వితంతువుల కేటగిరీలో కూడా గత ప్రభుత్వంలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకే ఇక్కడ అవకాశం అనేది ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఇప్పుడు ప్రియారిటీ అనేది ఇస్తున్నారు. అలానే కొన్ని ప్రాంతాల్లో దివ్యాంగుల దరఖాస్తుల పరిశీలన కూడా జరుగుతుందని తెలుస్తుంది. ప్రభుత్వం కూడా చెప్పిందండి, ముందుగా ఈ వితంతువుల కేటగిరీలకు సంబంధించి క్లియర్ చేసిన తర్వాత దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి ఎవరైతే సో దరఖాస్తులు ఇవి సదరం సంబంధించి దరఖాస్తులు చేసుకొని సదరం సర్టిఫికెట్లు అనేవి తెచ్చుకొని ఉన్నారో సో వారికి కూడా అవకాశం అనేది ఇస్తాము. ఇలా ప్రతి కేటగిరీకి సంబంధించి 1 by 1గా కొత్త పెన్షన్లు విడుదల చేసుకుంటూ వస్తామని చెప్పి అయితే ప్రభుత్వం నుంచి సమాచారం అయితే ఉందండి. ఓకేనా? సో ఈ విధంగా మనకు జూన్ 12న కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా సమాచారం అయితే ఇలా ఉందన్నమాట. వితంతువుల కేటగిరీకి సంబంధించి దాదాపు 1,53,000 మంది ఎలిజిబుల్ లిస్టులో ఉన్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది. అందులో ఎక్కువ శాతం మంది గత ప్రభుత్వంలో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకే అవకాశం అనేది ఎక్కువగా ఇస్తామని అయితే చెప్తున్నారు అనమాట. ఇది ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవ్రీ మంత్ అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళకి పెన్షన్స్ ఇస్తుందే కానీ వితంతువుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మాత్రము పెన్షన్లను ఇవ్వడం లేదు. ఎక్కువ మంది కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారో అప్పుడు కూడా ఇక్కడ అభ్యంతరాలు మరియు ఈ యొక్క రిక్వెస్ట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి. వితంతువుల కేటగిరీకి మేము ఎలిజిబుల్ అయి ఉండి కూడా పెన్షన్లు పొందడం లేదు, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి పెన్షన్లు అనేవి ఇస్తున్నారని చెప్పి వినతులు అనేటివి ఎమ్మెల్యేలకు, మంత్రులకైతే ఎక్కువగా వెళ్ళడంతో ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం తీసుకున్నట్లయితే తెలుస్తోంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా ఈ జూన్ 12న 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా అయితే వితంతువులకు అవకాశం అనేది ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ కొత్తగా దరఖాస్తుల ప్రక్రియ స్వీకరిస్తారా లేదా ఆల్రెడీ ప్రభుత్వ డేటాలో ఉన్నటువంటి లబ్ధిదారుల లిస్టు రిలీజ్ చేస్తారా అనే దాని మీద క్లారిటీ అనేది ఇంకా రాలేదు. వస్తుంది, వచ్చినప్పుడు నేను వీడియో చేసి తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.